హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఒక మంచి డెకరేషన్ ఐడియాతో మీ ముందుకొచ్చేసాను. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌ని మనం ఏదైనా పండగల టైంలో, పూజల్లో, వినాయక చవితికి గానీ, వరలక్ష్మి వ్రతంకి గానీ, ఇంకేమైనా పూజల్లో మనం ఇలాంటి బ్యాక్‌డ్రాప్ రెడీ చేసుకొని డెకరేట్ చేసుకుంటే మాత్రం సూపర్‌గా అనిపిస్తది. ఇంకా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఒక్కసారి మనం ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను, చాలా డీటెయిల్డ్గా. తప్పకుండా వీడియోని ఫైనల్ వరకు చూడండి. ఇక ప్రాసెస్ని షురూ చేసేద్దాం. ఫస్ట్ మనకి దీనికి కావాల్సింది కార్డ్బోర్డ్. మనకి ఏ సైజులో కావాలో, ఎంత సైజులో మనకి బ్యాక్డ్రాప్ కావాలో ఆ సైజులో కార్డ్బోర్డ్ని తీసుకొని, నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్ చేసుకొని సైడ్స్కి అవుట్లైన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 36 పొడవు, 36 వెడల్పు తీసుకొని, ఇప్పుడు 36 అంటే నేను దాంట్లో బాక్సెస్ డివైడ్ చేసుకున్నాను అనమాట. 6 బాక్సెస్ అట్లా డివైడ్ చేసుకొని ఇలా పెన్తో గీసుకున్నాను. అంటే ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా వస్తుంది. మనకి ఈ బాక్సెస్లో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనకు కావాల్సింది క్రేప్ పేపర్స్. మనకి క్రేప్ పేపర్స్ వల్ల లుక్ మంచిగా ఉంటుంది నార్మల్ పేపర్స్ కన్నా. అండ్ నా దగ్గర వైట్ కలర్ క్రేప్ పేపర్ లేదు కాబట్టి నేను నార్మల్ వైట్ పేపర్స్ తీసుకున్నాను. మ్యాక్సిమం అయితే క్రేప్ పేపర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. దాంతో ఉన్నంత లుక్ నార్మల్ పేపర్స్తో అంతగా ఉండదు. ఇంకా క్రేప్ పేపర్స్ ఇక దొరకవు అని అనుకుంటే నార్మల్ పేపర్స్తో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్రేప్ పేపర్స్ని ఇట్లా 1 ఇంచ్ అట్లా కట్ చేసుకోవాలి. అంటే 2.5 సెంటీమీటర్స్ అట్లా వస్తుంది. మనకి మరి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ సైజులో ఉంటే సరిపోద్ది. అదే సైజులో అన్ని పేపర్స్ని కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుద్ది. చూసుకోండి, అన్ని పేపర్స్ ఈక్వల్గా ఉన్నాయంటే మనకి బ్యాక్డ్రాప్ మొత్తం మంచిగా ఒకే సైజులో వస్తుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఇలా మనకు కావాల్సిన పేపర్స్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న కార్డ్బోర్డ్ సైజుని బట్టి ఎన్ని కావాలో మీకు అందాజా అట్లా కట్ చేసుకొని అయితే పెట్టుకోండి. ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా టైం సేఫ్ అవుతుంది. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ అతికించుకోవాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. సో అందుకే మీకు ఏమేమి కలర్లు కావాలో అవన్నీ ఒకేసారి మీరు తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ తక్కువగా పడితే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం మీకు తెలిసిపోతాయి కదా ఇన్ని పడతాయి, ఇన్ని సరిపోతాయి అన్నట్టు. అవైతే ఒకసారి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందాక నేను చూపించినట్టు కార్డ్బోర్డ్ మీద ఇట్లా బాక్సెస్ లాగా గీసుకున్నా కదా, అలా కాకుండా మీరు వేరే ఏదైనా డిజైన్ కానీ అట్లా ముగ్గులాగా కానీ, ఇప్పుడు గణేష్ డ్రా చేసైనా, లేదంటే అట్లా మీకు ఏదైతే నచ్చింది బ్యాక్డ్రాప్కి పెట్టాలనుకుంటున్నారో అలా కూడా మనం షేప్ డ్రా చేసుకున్నామంటే ఈజీగా అతికిచ్చేసుకోవచ్చు. అలా కూడా లుక్ మంచిగా ఉంటుంది బ్యాక్డ్రాప్కి. ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏమైనా అట్లాంటి థాట్ ఉంటే. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే అన్నీ సేమ్ సైజులో వచ్చేలా చూసుకోండి. కొన్ని మిస్ అవుతుంటాయి, కానీ మ్యాక్సిమం అయితే సేమ్ సైజులో ఉండేలాగైతే చూసుకోండి. ఈ క్రేప్ పేపర్స్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు వీటితో రెడీ చేసిన అంటే డెకరేట్ చేసినవి గుర్తొస్తున్నాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఆగస్ట్ 15th కానీ జనవరి 26th వస్తుంటే చాలు, ఎవరి క్లాస్ రూమ్ని వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకుంటుండే కదా. బ్లాక్ బోర్డ్ దగ్గర ఇలా క్రేప్ పేపర్స్తో మంచిగా డెకరేట్ చేస్తుండే, 2 కలర్స్ యూజ్ చేసి. అలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను పేపర్స్ని ఇలా కట్ చేసుకున్నాను. మీరే కలర్ కాంబినేషన్ అయితే చూస్ చేసుకుంటారో, ఎలా అయితే మీకు మంచిగా అనిపిస్తుందో అవి కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెన్ తీసుకొని మనం ఏదైతే పేపర్ కట్ చేసుకున్నామో దానికి మధ్యలో పెట్టేసి ఇలా దగ్గరికి అనుకోవాలి అన్ని ఎడ్జెస్ని. అంతే, ఇంకా గమ్ అప్లై చేసి అక్కడ అతికించడమే. వీడియోని కనుక మీరు మంచిగా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఈజీగా రెడీ చేసుకుంటారు. ఇలా ఫెవికల్ని కార్డ్బోర్డ్కి అప్లై చేసుకోవాలి. మీరు మ్యాక్సిమం ఫెవికల్ యూజ్ చేయడానికే ట్రై చేయండి, మంచిగా అతుకుతుంది. సో ఇలా మనకి కొంచెం ఫెవికల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆరిపోకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా పెన్ మధ్యలో పెట్టేసి ఇలా ఫింగర్స్తో ఆ ఎడ్జెస్ని దగ్గరికి అనేసి ఆ కార్డ్బోర్డ్ మీద అతికించుకోవాలి. ఒకసారి ఇలా పెట్టేసి కొంచెం ప్రెస్ చేసినట్టు అనండి, అది అతుక్కుపోద్ది. అంతే, సింపుల్. ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. పేపర్ని తీసుకొని పెన్కి ఇట్లా దగ్గరికి అనేసి అంతే, ఇంకా అక్కడ ఒకసారి ప్రెస్ చేసామంటే పెన్తోని అది నీట్గా అతుక్కుపోద్ది. అలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా గ్యాప్స్ లేకుండా అతికించుకోవాలి.
అలా గ్యాప్స్ లేకుండా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ గ్యాప్స్ ఉంటే మాత్రం లుక్ అంత బాగుండదు. మ్యాక్సిమం గ్యాప్స్ లేకుండా అతికించుకోవడానికి ట్రై చేయండి. అంతే, ఇంకా సేమ్ ప్రాసెస్ అలా నీట్గా అతికించుకుంటూ వెళ్ళాలి. చెప్పాను కదా, మీకు ఒకవేళ వేరే ఏదైనా షేప్లో కావాలి అలా డ్రా చేసుకొని అట్లా కూడా అతికించేసుకోవచ్చు. లేదు అని అంటే సింపుల్గా ఇలా బాక్సెస్ లాగా అతికించుకోవచ్చు. నేను ఇందులో వైట్ కలర్ పేపర్స్ ఎక్కువ యూజ్ చేశాను. కలర్కి మధ్యలో వైట్ కలర్ పేపర్స్తో ఎక్కువ యూజ్ చేశాను. ఇలా మనం బ్యాక్డ్రాప్ రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. అలా అని మనం ఒకే రోజులో ఇది చేయాలని ఏం లేదు కదా. ఇట్లా మనం బాక్సెస్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ మనకి ఇష్టమన్నన్ని బాక్సెస్ అతికిచ్చేసుకోవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా ఫ్రీ టైంలో బోర్ అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో మంచిగా అతికిచ్చేసుకోవచ్చు. మంచి టైంపాస్ అయ్యింది, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఒకేసారి ఒకే రోజు కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మాత్రం కొంచెం చేయి నొప్పి వస్తుంది కదా. మీరు కనుక ఇలా రెడీ చేయాలనుకున్నారనుకోండి, ఫెస్టివల్ టైంలో యూజ్ చేసుకోవడానికి ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఫెస్టివల్ టైంలో హడావిడి ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోద్ది ఇప్పుడు రెడీ చేసుకుంటే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను బాక్సెస్లో కలర్స్ని ముందే రాసి పెట్టుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా రాసి పెట్టుకున్నామంటే మనకి ఈజీ అయిపోద్ది. ఇక్కడ నేను రెడ్, గ్రీన్, ఆరెంజ్ అట్లా తీసుకున్నాను. అక్కడ ఎల్లో అని రాసిన మిస్టేక్లో. అండ్ నేను కలర్కి మధ్యలో వైట్ కలర్ యూజ్ చేశాను, సపరేషన్కి మంచిగా కనిపిస్తుంది అనేసి. మనం ముందే ఇలా రాసి పెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఆ టైంలో మనం కన్ఫ్యూజ్ అయ్యి వేరే కలర్స్ అతికిచ్చేస్తాము. ఇంకా ఊరికే ఏ కలర్ అతికించాలి అని ఆలోచిస్తే అక్కడే టైం వేస్ట్ అయిపోద్ది. సో ముందే మనం ఒక కలర్ ఇలా అనేసి మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోద్ది. ఇంకా వెంటనే ఫాస్ట్గా అతికించుకోవచ్చు. మనం డేస్ అంటే గ్యాప్ ఇస్తూ కూడా అతికించుకున్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వము, అక్కడ ఆల్రెడీ రాసింది కాబట్టి. అప్పుడు ఏదైతే ఫస్ట్ ప్లాన్ చేసుకున్నామో అదే ప్యాటర్న్లో మనం ఈజీగా అతికిచ్చేసుకోవచ్చు. అంతే, ఇక నీట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేస్తూ మంచిగా అతికిచ్చేసుకున్నామంటే సూపర్గా అనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, క్రేప్ పేపర్స్ చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయని. అలా స్కూల్లో మంచిగా 2 కలర్స్ యూజ్ చేసి ఇట్లా నీట్గా అల్లుతుండే, బ్లాక్ బోర్డ్ దగ్గర మంచిగా డెకరేట్ చేస్తుండే. ఇట్లా ఆగస్ట్ 15కి, జనవరి 26కి ముందు గేమ్స్ ఉంటుండే కదా, అలా గేమ్స్ ఉంటుండే. ముందు రోజేమో క్లాస్ రూమ్స్ క్లీన్ చేసుకోవడం. చాలామందికి ఈ మెమరీ గుర్తొస్తుంది అనుకుంటా. అంటే క్లాస్ రూమ్స్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఎవరి క్లాస్ రూమ్ ముందు వాళ్ళు ముగ్గులు పెట్టుకోవడము, అలా మంచిగా ఉంటుండే. అసలు భలే ఉంటుండే ఆ రోజులు కదా. ఇంకా వినాయక చవితి టైంలో అన్న వాళ్ళు వాళ్ళ తొట్టి గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి ఇంటి దగ్గర మంచిగా చిన్న టెంట్ల లాగా వేసుకొని, మన యూరియా సంచులు ఉంటాయి కదా, ఆ సంచులతోని మంచిగా చిన్న రూమ్ లాగా రెడీ చేసి మట్టితో వినాయకుడు చేసి భలే పూజలు చేస్తుండే. రోజు స్కూల్ నుంచి వచ్చినాక పొద్దున్న మంచిగా స్కూల్కి వెళ్ళే ముందు పూజ చేస్తుండే, మళ్ళీ స్కూల్ నుంచి రాగానే అందరు స్నానాలు చేసి మంచిగా దేవుడి దగ్గరకు వచ్చేసి మంచిగా భలే పూజలు చేస్తుండే. భలే అనిపిస్తుండే. అంటే ఆ టైంలో పెద్దగా డెకరేషన్ అట్లా కాదు, ఇట్లా చిన్న వాటితో డెకరేట్ చేసుకొని మంచిగా చిన్న పందిర్లాగా వేసుకొని ఇలా సంచులతోని కడుతుండే. ఎందుకంటే ఈ టైంలో వర్షాలు పడుతుండే కదా, అలా వర్షానికి తడవకుండా సంచిలాగా పెట్టుకొని భలే భజనలు చేస్తుండే. ఇంకా వాళ్ళు మంచిగా భజనలు వేయడము. ఆ 9 days వినాయకుడు పెట్టిన 9-10 days అసలు వేరే ధ్యాసనే ఉండకపోతుండే. స్కూల్కి పోవాలా, రావాలి, కథం ఫ్రెష్ అవ్వాలి, వచ్చి ఇక్కడ మనం పెట్టుకున్న చిన్న వినాయకుడి దగ్గర మంచిగా పూజలు, భజనలు అయితే భలే పాటలు పాడుతుండే. అసలు నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళతో జాయిన్ అవుతుండే. మంచిగా అనిపిస్తుండే అసలు పాటలు పాడుకోవడము. దేవుడికి కావాల్సినవి కొన్ని పనులు అంటే ఏమైనా ప్రసాదాలు అలాంటివేమో నానమ్మ చేసిస్తుండే. ఇంకా అంతే భలే ఉంటుండే. ఇంకా లాస్ట్ డే మాత్రం ఇంకా నిమజ్జనం డే ఉంటుంది కదా, అన్నేమో ఇట్లా పెద్ద వినాయకులు మంచి పెద్ద వెహికల్స్లో తీసుకెళ్తారు కదా, ఇప్పుడు ట్రాక్టర్లు కానీ ట్రాలీలలో అట్లా తీసుకెళ్తారు కదా. ఇది మన చిన్ని బుజ్జి వినాయకుడు కదా, వీళ్ళు ఏంది సైకిల్ని డెకరేట్ చేస్తుండే. ఆ సైకిల్కి ఇట్లానే పేపర్స్తో మంచిగా డిజైన్ చేసి మంచిగా డెకరేట్ చేస్తుండే సైకిల్ని. ఆ సైకిల్ మీద పెట్టేసుకొని మంచిగా ఊరేగింపులాగా కొంచెం దూరం అలా మా వాడలో తిప్పుతుండే. దాని తర్వాత ఇంకా ఆ ఊరేగింపు అయిపోయాక మన పెద్ద వినాయకుడు వస్తుంది కదా, ఆ పెద్ద వినాయకుడి దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తుండే అనమాట. నిమజ్జనంకి వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళతో పాటు ఇచ్చేస్తుండే.
కానీ అప్పటి రోజులే వేరు కదా అసలు. కల్మషం లేని మనస్తత్వాలు ఎంత మంచి అసలు ఒకరికొకరికి ఇట్లా కన్నింగ్ అనేది అట్లా లేకుండా అప్పుడు మంచిగా కల్మషం లేకుండా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అసలు ఆ రోజులే వేరు కదా, చాలా బాగుంటుండే. ఫైనల్గా ఇలా కార్డ్బోర్డ్ మొత్తం మనకి ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్యాటర్న్లో అతికిచ్చేసుకున్నాక సైడ్కి నార్మల్గా కాకుండా ఇలా స్క్రాప్ పేపర్తో అతికిద్దాం అనుకుంటున్నా. సో ఈ స్క్రాప్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో మధ్యలోకి కట్ చేసుకున్నామంటే మనకి డీ షేప్లో అయింది కదా, అట్లా మనకి కార్డ్బోర్డ్ 3 వైపులా అతికిచ్చేసుకున్నా. కింద మనకు అవసరం లేదు కాబట్టి 3 సైడ్స్ అతికిచ్చేసుకున్నా. అలా 3 సైడ్స్ మనం అతికించుకున్నామంటే లుక్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఇట్లా షైనింగ్ పేపర్స్ ఉంటాయి కొన్ని, అలాంటివి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉన్నాయంటే అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, ఇంకా మంచి షైన్ అవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే మనం ఈ కార్డ్బోర్డ్కి పైనుంచి ఇప్పుడు మనం అతికించుకుంటున్నాం కదా, సేమ్ దాని మీద నుంచి మనం లైట్స్ని కనుక ఇలా మంచిగా సెట్ చేసుకున్నామంటే నైట్ టైంలో మంచిగా కనిపిస్తుంది. మనం ఇలా ఒకే కలర్ కాకుండా మల్టిపుల్ కలర్స్ కూడా అతికించుకోవచ్చు సైడ్స్కి, అలా కూడా మంచిగా కనిపిస్తుంది. ఇంకేంటి అని అంటే ఇలా ఇప్పుడు బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకున్నాక మనం సైడ్కి డెకరేట్ చేసుకునేటప్పుడు సైడ్కి ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఏమైనా దండలు అట్లా పెట్టుకోవచ్చు. రియల్ ఫ్లవర్స్వి మాలలు కానీ లేదంటే ఆర్టిఫిషియల్ కూడా మనకు దొరుకుతాయి కదా, అలాంటివి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. లేదంటే మన ఛానల్లో టిష్యూ పేపర్ మాల ఎలా రెడీ చేయాలో నేను చూపించాను, అలాంటి మాలలు కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే సూపర్, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని మంచిగా నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ, అంతే, ఇంకా సూపర్గా అనిపిస్తుంది. ఫైనల్గా మన సూపర్ క్యూట్ బ్యాక్డ్రాప్ అనేది రెడీ అయిపోయింది. మస్తుగా అనిపిస్తుంది అసలు. డెకరేషన్ పర్పస్ అయితే భలే యూజ్ అవుద్ది, తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియోల కన్నా ఇంకా డైరెక్ట్ ఇస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. అలా మీకు కావాల్సిన పండుగల టైంలో యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అలా మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, వీడియోని ఓపికగా ఫైనల్ వరకు చూసినందుకు.